కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ పరమాత్మ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక దిగదుడుపు గురించి మనము ఇంతకుముందు వీడియోలో చెప్పాము. ఒక పరిహారం గురించి. అదేంటంటే ఈ ఒక్క పని చేయండి, మీ నరదిష్టి, గాలి, ధూళి, చేతబడి అట్లాంటి ఏ ప్రయోగాలు మీ మీద ఉన్నా కూడా అవన్నీ వెళ్ళిపోతాయి చేస్తే అని చెప్పి ఒక వీడియో చేశాము. ఆ వీడియో చాలామంది చూసి కామెంట్లు పెట్టారు. ఏమంటే అది ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి అని చాలామంది అడిగారు. కాబట్టి ఈ వీడియో సెకండ్ పార్ట్గా మనము ఈ వీడియో పెడుతున్నాము. ఎవరైనా ఆ ఫస్ట్ పార్ట్ ఆ వీడియో చూడకుండా ఉంటే మన డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తున్నాము. అది మొదటి భాగం ఫస్ట్ చూసి ఆ తర్వాత ఈ రెండో భాగం చూస్తే మీకు మొత్తము అర్థమవుతుందన్నమాట. అంటే మన శారీరక, మానసిక, ఆత్మపరమైనటువంటి అన్ని రకాల వ్యాధులను ఈ ఒకే ఒక్క దిగుదుడుపు 60% 70% మనకి పరిహారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ వీడియో చాలామంది చూసి కామెంట్లు పెట్టారు. ఇది ఏ రోజు చేయాలా, ఎలా చేయాలా, ఏంది దాని గురించి చెప్పండి, వివరించండి అని చెప్పి కొంతమంది ఫోన్లు కూడా చేస్తున్నారు. అయితే మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఎవరు ఫోన్లు చేయొద్దండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చిన్నాము. ఆ వాట్సాప్కి మెసేజెస్ మాత్రమే చేయండి. వాట్సాప్ కాల్ కూడా లిఫ్ట్ చేయము. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మీరు ఏమైనా అడగాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెడితే మెసేజ్కి మాకు ఖాళీగా ఉన్నప్పుడు మేము దానికి రిప్లై ఇస్తాము. ఈ వీడియో మొత్తము చివరి దాకా చూస్తే మీకు దీని విధానం మొత్తము ఫస్ట్ పార్ట్లో ఉంది. అది చూసి తర్వాత ఇది చూడండి. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మంది లైక్ చేసి ఒక 1000 లైక్స్ కనుక మన ఈ వీడియోకి టార్గెట్ వస్తే మనం ఇంకా చాలా పరిహారాలు ఉన్నాయి. రకరకాల గాలికి సంబంధించింది, మన వ్యాపార వృద్ధి కోసము రకరకాలుగా ఉన్నాయి. మనము ఇవన్నీ చాలా సీక్రెట్స్ అన్నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము బయటికి పెట్టేస్తున్నాము. పెయిడ్ సర్వీసులకి చేసే ఈ సేవలన్నీ మీకోసం మేము యూట్యూబ్లో చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా మమ్మల్ని ప్రోత్సహించాలంటే ఒక లైక్ ఇవ్వాలి, షేర్ చేయాలి, ఆ తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాము. అయితే ఈ దిగదుడుపు నిండు కుండ అన్నం అంటే, కుండ అంటే కొంతమంది మట్టితో వచ్చేసిన కుండ అని చెప్పి అడిగారు. కాదండి, ఏదైనా పర్వాలేదు. మనం అన్నం వండుకునే పాత్రలు ఏ పాత్రలో వండినా కూడా వాడకుండా ఉండ అన్నాన్ని నిండుకుండ అన్నం అని చెప్తారు. ఆ నిండుకుండ అన్నాన్ని 7 ముద్దలు చేసి అది ఏ విధంగా ఏమేమి రంగులు వేయాలా అనేది మన ఫస్ట్ వీడియోలో ఉంది. కాబట్టి ఆ వీడియో చూసినాక ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ 7 ముద్దలు తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాక ఆ దాని విధానం కూడా మొత్తం వివరించాము. అయితే ఇది ఏ రోజు చేయాలా అనే విషయం గురించి చాలామందికి అవగాహన లేదు. అది తెలియదు అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు పెడుతున్నారు. ఈ దిగదుడుపు పని చేసేది 3 రోజులండి. ఒకటి ఆదివారము, రెండవది మంగళవారము, మూడవది శుక్రవారము. ఈ 3 రోజుల్లో ఏ రోజైనా చేయొచ్చు. అయితే దీనికి టైం కూడా ఉంది. చేస్తే మధ్యాహ్నం 12 గంటలప్పుడు చేయాలి, లేకపోతే రాత్రి 7 గంటలకు చేయాలి. ఇది చేసినాక వెంబటనే తలస్నానం చేయాలి. చేసిన మనిషి చేయాలి, చేపించుకున్న వాళ్ళు కూడా తలస్నానం చేయాలి. ఈ దిగదుడుపు చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే మన ఆరాలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ 7 ముద్దల్లో ఉన్న రంగులు, వాటికి ఉన్న రంగులు అవన్నీ మన నెగిటివ్ ఎనర్జీ ఆరాలోదంతా, మన బాడీలోదంతా నెగిటివ్ ఎనర్జీ లాక్కునే ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాంటి ఒక శక్తి ఆ 7 ముద్దలు కలిపి ఒక చోట మనం పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా తయారవుతుంది. ఇది సైన్స్ అండి. ఇదేం మూఢనమ్మకాలు కాదు. నమ్మిన వాళ్ళు చూడండి, నమ్మని వాళ్ళు వదిలేసేయండి. నమ్మిన వాళ్ళు చేయండి, నమ్మని వాళ్ళు వదిలేసేయండి. ఎందుకంటే ఇది పని చేసిద్దా, పని చేయదా అంటే మీరు చేస్తేనే కదా దానికి ఫలితం ఏదైనా వచ్చేది. చేయకుంటే ఏమి రాదు కదా. మనము
ఎప్పుడైతే ఒక విషయాన్ని నమ్మి దాని మీద మనం అమలు చేస్తామో అప్పుడే అది మన మీద 100%గా పనిచేస్తుంది. అయితే ఇది 2 రకాలుగా ఉందండి. ఒకటి మనము మామూలుగా వైద్యపరంగా చెప్పుకోవాలంటే మన శారీరక వ్యాధులు, శారీరక రుగ్మతలు ఏదైతే ఉందో దానికి మనము 2 రకాలుగా డివిజన్ చేస్తాము. ఒకటి క్రానిక్ డిసీజెస్, రెండోది అక్యూట్ డిసీజెస్. అంటే దీర్ఘకాలిక వ్యాధులు, తరుణ వ్యాధులు. దీర్ఘకాలిక వ్యాధులు అంటే అది మనకి జబ్బు ఎప్పటి నుంచో ఉన్న జబ్బు, అది చాలా రోజుల నుంచి వస్తా పోతా ఉంటాయి. తరుణ వ్యాధులు అంటే అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్న చిన్న జలుబులు, తుమ్ములు, జ్వరాలు, అట్లాంటి ఏదో కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పి, తలనొప్పి ఒక్క గంట వచ్చింది, తర్వాత వెళ్ళిపోయింది. వాటిని తరుణ వ్యాధులు అంటారు. ఈ దీర్ఘకాలిక వ్యాధులు, తరుణ వ్యాధులకు సంబంధించిన మందులు వేరు ఉంటాయి, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు వేరు ఉంటాయి. అట్లాగనే ఈ దిగదుడుపు కూడా దీర్ఘకాలికంగా ఉండే కొన్ని సమస్యలు ఉన్నాయి, అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోయే సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు బజార్కి వెళ్ళి వచ్చాము, ఏదో తలనొప్పి వచ్చింది, కాళ్ళ నొప్పులు వచ్చాయి, అప్పటికప్పుడు జ్వరం వచ్చింది. దానికి ఏంటంటే సాయంత్రం పూట 7 గంటలకి ఈ దిగదుడుపు ఒకసారి చేసుకుంటే ఆ జ్వరం తగ్గిపోద్ది, ఆ నొప్పులు తగ్గిపోతాయి, అన్నీ తగ్గిపోతాయి. కానీ మానసికంగా, ఆత్మపరంగా కొన్ని మన ఆరాలో, మన బాడీలో నాటుకొని పోయి ఉంటాయి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఐడెంటిటీస్. ఇది రావాలంటే ఒక్కసారిగా తీసేస్తే రాదండి. అది ఒక్కసారిగా తీసేస్తే పోదు. దానికి ఒక కోర్సు లాగా చెయ్యాలి. అంటే ఇప్పుడు చెప్పాం కదా, మంగళవారము, శుక్రవారము, ఆదివారము, ఈ 3 వారాల్లో 3 వారాలు వరుసగా తీస్తే కొన్ని సమస్యలు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వారానికి ఒకసారి మంగళవారం తీస్తే మళ్ళీ మంగళవారము, అట్లా ఒక 5 వారాలు చేయాలి. లేదంటే శుక్రవారం చేస్తున్నాం, మన శుక్రవారం, ఆదివారం చేస్తున్నామా, ఆదివారం, అట్లాగా ఒక 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 7 వారాలు కానీ, 11 వారాలు కానీ, మనకు సమస్యను బట్టి ఎన్నిసార్లు అనేది మనం నిర్ణయించుకొని ఆ దిగదుడుపు చేస్తే చాలా మంచిగా పనిచేస్తుంది. మా దగ్గరికి చాలామంది బాగా చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ మేము ఇదే చెప్తాము. ఇది బయటికి చెప్పే సీక్రెట్ కాదండి. మా గురువులు, మేము ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి మన గురువుల దగ్గర సేవ చేస్తే వాళ్ళు చెప్పిన చిట్కాలు అన్నమాట. ఇది సైన్స్, మూఢనమ్మకాలు కాదు. ఎవరైనా ముస్లిం సోదరులు ఇది చూసి ఇది షరియత్కి వ్యతిరేకము, ఇది అది అట్లాంటి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడొద్దండి. ఎందుకంటే మనకి ఏమైనా బాగలేకపోతే మనము అల్లానే ఉన్నాడు అని ఇంట్లో ఏమి ఉండము. ఆ టైం వస్తే హాస్పిటల్ దగ్గరికి వస్తాము, హాస్పిటల్కి వెళ్తాము, ఇంజక్షన్లు వేసుకుంటాము, టాబ్లెట్లు వేసుకుంటాము, తగ్గిపోతాయి. అట్లాగనే ఇది కూడా మనకి కంటికి కనిపించని వ్యాధి కాబట్టి ఆ వ్యాధిని నయం చేసే ఒక ప్రక్రియ, ఒక పరిహారము, ఒక పరిక్రియ దీన్ని చేసుకుంటే చాలా మంచిది. చాలా మందికి తగ్గిద్ది. చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి, ఎవరికైనా అది చేయొచ్చండి. ప్రతి ఒక్కళ్ళకి చేయొచ్చు. ఇది అన్నం తినకుండా సతాయిచ్చే పిల్లలకి మాత్రం అమోఘంగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. 3 రోజులు సాయంత్రం పూట 7 గంటలప్పుడు చిన్న పిల్లలు కనుక ఈ దిగదుడుపు చేస్తే 4వ రోజు నుంచి చక్కగా అన్నం తింటారు వాళ్ళు. పెద్దవాళ్ళైనా అన్నం ఆకలి అవుతుంది. వాళ్ళకి ఎటువంటి మానసిక సమస్యలున్నా, శారీరక సమస్యలున్నా, ఆత్మపరమైన సమస్యలున్నా అన్నీ తగ్గిపోతాయి. ఈ వీడియోలో అన్ని విషయాలు కూలంకషంగా నేను చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ కనుక మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా మేము ఖాళీగా ఉన్నప్పుడు రిప్లై ఇస్తాము. మీరు దయచేసి ఎవరు ఫోన్లు చేయొద్దండి, ఫోన్లు చేసి మాట్లాడొద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. పనికొచ్చే విషయం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.